హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ వ్లాగ్స్. ఈరోజు మన టైం టేబుల్ ప్రకారం డే 25 మార్నింగ్ సెషన్లో ఉన్నాం. ఈరోజు డిఎస్సి తెలుగు మెథడ్కి సంబంధించి ప్రణాళిక రచన టీఎల్ఎం అంటే తెలుగు మెథడాలజీలో ప్లానింగ్ ప్లస్ టీఎల్ఎం సంబంధించిన టాప్ బిట్స్ తయారు చేయడం జరిగింది. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుగు ప్రణాళిక రచన టీఎల్ఎం ఈజీగా ఉంటుంది. అన్ని ప్లానింగ్స్ వేరు, తెలుగు మెథడాలజీ ప్లానింగ్ వేరు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ప్రణాళికలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆ బిట్లు చూద్దాం. ఆ బిట్లు చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడతాయి. ఇక లేట్ చేయకుండా బిట్లు చూద్దాం. ముందుగా వచ్చిన ఆప్షన్ చదువుతాను, లాస్ట్లో ఆన్సర్ రివీల్ చేస్తాను. ఒకటవది, ఎన్సిపిసిఆర్లో మొదటి సి యొక్క నిర్వచనం కౌన్సిల్, కమిషన్, చైల్డ్, కామన్. రెండవది, ఉపాధ్యాయులు పాఠ్యభాగ విశదీకరణలో లక్ష్యాలను ఏర్పరచుకుంటారు, ఆ లక్ష్య సాధనకు సాధనాలే బోధనోపకరణాలు అని చెప్పినది కొంపెల్లి ఆంజనేయ శాస్త్రి, హుమయూన్ కబీర్, సర్వేపల్లి రాధాకృష్ణన్, హెచ్జి వేల్స్. నెక్స్ట్ బిట్ మూడవది, డివిడి విస్తరించగా డిజిటల్ వీడియో డిస్క్, డిజిటల్ వాయిస్ డిస్క్, డిజిటల్ వెర్సటైల్ డిస్క్ ఏదీ కాదు. నాలుగవది, క్రింది వానిలో త్రిపార్శ్వ ఉపకరణం కానిది నమూనాలు, మాదిరి యంత్రాలు, స్థూలాకృతి చిత్రాలు, మాతృకలు. నెక్స్ట్ ఐదవది, సిసిఆర్టి సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ యొక్క కేంద్రం ఎక్కడ కలదు? భోపాల్, లక్నో, ముంబై, న్యూఢిల్లీ. ఆరవది, విస్తార నల్లబలలు నేల నుండి ఎన్ని అడుగులు వదిలి ఎన్ని అడుగుల వరకు ఏర్పాటు చేయాలి? 1 అడుగు వదిలి 2 అడుగులు, 1 అడుగు వదిలి 3 అడుగులు, 2 అడుగులు వదిలి 4 అడుగులు, 2 అడుగులు వదిలి 6 అడుగులు. ఏడవది, ఏ రాష్ట్రంలో 2009-10 విద్యా సంవత్సరంలో తోలుబొమ్మలాటకు ధ్వని అనుకరణ సంగీతాన్ని జోడించి ప్రాథమిక పాఠశాలలో ప్రవేశపెట్టారు? మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ. ఎనిమిదవది, డామినో ఆటలో ఎన్ని జతల పాచికలు ఉంటాయి? 7, 14, 28, 40. తొమ్మిదవది, ప్రణాళికలు సాధారణంగా ఎన్ని రకాలు? 3, 4, 5, 6. నెక్స్ట్ బిట్ 10వది, పాఠశాలకు అవసరమైన ఆర్థిక మానవ వనరులను సేకరించి సద్వినియోగం చేయటి కొరకు వేయు ప్రణాళిక ఏది? విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, సంస్థాగత ప్రణాళిక. 11వది, అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం ఫిబ్రవరి 8, మార్చి 8, సెప్టెంబర్ 8, మే 28. 12వది, అంతర్జాతీయ నాటక దినోత్సవం ఎప్పుడు? ఏప్రిల్ 16, మార్చ్ 27, మార్చ్ 15, సెప్టెంబర్ 18. 13వది, విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసే ప్రణాళిక విద్యా ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, విషయ ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక. నెక్స్ట్ 14వది, విద్యా ప్రక్రియకు పునాది ఏ ప్రణాళిక? పాఠ్య ప్రణాళిక, విషయ ప్రణాళిక, విద్యా ప్రణాళిక, వార్షిక ప్రణాళిక. 15వది, సర్వశాస్త్ర ప్రయోజనం ఆత్మదర్శనం అని చెప్పినది ప్రొఫెసర్ కృష్ణకుమార్, గాంధీజీ, సర్వేపల్లి రాధాకృష్ణన్, వివేకానంద. నెక్స్ట్ బిట్ 16వది, ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ అనేది దేని పరిధికి లోబడి అనుసరించవలసినటువంటి విద్యా ప్రణాళికను తయారు చేయాలి? ఎన్సిఈఆర్టి, ఎన్సిటిఈ, ఎన్సిఎఫ్, ఆల్ ఆఫ్ ద అబోవ్. 17వది, ప్రతి పాఠంలో దేని గురించి ప్రాజెక్ట్ పనులను ఇచ్చారు? భాషాభిరుచి, జ్ఞానం, సృజనాత్మకత, నైపుణ్యం. నెక్స్ట్ బిట్ 18వది, 1, 2 తరగతులకు ప్రణాళిక రచన చేసినప్పుడు ఎన్ని విద్యా ప్రమాణాలు పరిగణలోకి తీసుకోవాలి? 4, 5, 6, 7. 19వది, భాషాభివృద్ధికి ఉత్తమ సాధనాలు అభ్యాస పుస్తకాలు, పరామర్శ గ్రంథాలు, నిఘంటువులు, బాల సాహిత్యం. 20వది, అంశ ప్రణాళిక అని దేనిని అంటారు? పీరియడ్ ప్లాన్, యూనిట్ ప్లాన్, ఇయర్ ప్లాన్ ఏదీ కాదు. ఇవి ఫ్రెండ్స్ తెలుగు మెథడాలజీ ప్రణాళిక రచన మరియు టీఎల్ఎం సంబంధించి 20 బిట్లు. ఇప్పుడు వీటి యొక్క ఆన్సర్లు చూసేద్దాం. ఆన్సర్లు చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. 1వది, ఎన్సిపిసిఆర్లో మొదటి సి యొక్క నిర్వచనం. ఆన్సర్ ఆప్షన్ బి, కమిషన్. అసలు ఎన్సిపిసిఆర్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఓకే, మొదటి సి అంటే కమిషన్, రెండవ సి అంటే చైల్డ్. రెండవది, ఉపాధ్యాయులు పాఠ్యభాగ విశదీకరణలో లక్ష్యాలను ఏర్పరచుకుంటారు, ఆ లక్ష్య సాధనకు సాధనాలే బోధనోపకరణాలు అని చెప్పినది.
ఆన్సర్ ఆప్షన్ ఏ కొంపెల్లి ఆంజనేయ శాస్త్రి. ఆయన ఇచ్చిన నిర్వచనం టీఎల్ఎం గురించి ఇది. నెక్స్ట్ బిట్ మూడవది డివిడి విస్తరించగా. ఆన్సర్ ఆప్షన్ సి డిజిటల్ వెర్సటైల్ డిస్క్. డివిడి అంటే డిజిటల్ వెర్సటైల్ డిస్క్, నాట్ వీడియో నాట్ వాయిస్. నాలుగవది క్రింది వానిలో త్రిపార్శ్వ ఉపకరణం కానిది. ఆన్సర్ ఆప్షన్ సి స్థూలాకృతి చిత్రాలు. ఈ చిత్రాలు కాబట్టి 2D, నమూనాలు మాదిరి యంత్రాలు మాతృకలు అనేవి 3D వస్తువులు. నెక్స్ట్ బిట్ ఐదవది సిసిఆర్టీ సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ యొక్క కేంద్రం ఎక్కడ కలదు. ఆన్సర్ ఆప్షన్ డి న్యూఢిల్లీ. సిసిఆర్టీ ప్రధాన కేంద్రం న్యూఢిల్లీలో ఉంది. ఆరవది విస్తార నల్లబలలు నేల నుండి ఎన్ని అడుగులు వదిలి ఎన్ని అడుగుల వరకు ఏర్పాటు చేయాలి. ఆన్సర్ ఆప్షన్ బి 1 అడుగు వదిలి 3 అడుగుల వరకు ఏర్పాటు చేయాలి. అంటే విస్తార నల్లబలలు 2 అడుగులు ఉంటాయి దాని పొడవు. అయితే ఇవి ఎందుకోసం అంటే చిన్నపిల్లలు వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళే చేసుకుంటారు కాబట్టి భూమి నుంచి కొంచెం ఎత్తులో ఉండాలి. మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కింద బ్లాక్ కలర్లో ఉండేవి కదా, అవే విస్తార నల్లబలలు. ఏడవది ఏ రాష్ట్రంలో 2009-10 విద్యా సంవత్సరంలో తోలుబొమ్మలాటకు ధ్వని అనుకరణ సంగీతాన్ని జోడించి ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశపెట్టారు. ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో 2009-10 విద్యా సంవత్సరంలో తోలుబొమ్మలాట కోసం ఈ ధ్వని అనుకరణము సంగీతము జోడించి ప్రాథమిక పాఠశాలలో ప్రవేశపెట్టారు. ఎనిమిదవది డామినో ఆటలో ఎన్ని జతల పాచికలు ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ బి 14 జతలు. సింపుల్గా అయితే డామినో ఆటలో ఎన్ని పాచికలు ఉంటాయని అడుగుతారు 28, ఎన్ని జతలు అని అడిగితే 14. తొమ్మిదవది ప్రణాళికలు సాధారణంగా ఎన్ని రకాలు. ఆన్సర్ ఆప్షన్ డి 6. ప్రణాళికలు 6 రకాలు. విద్య, సంస్థాగత, విషయ, వార్షిక, యూనిట్, పీరియడ్, ఇలా 6 రకాల ప్రణాళికలు అయితే ఉంటాయి. నెక్స్ట్ 10వ బిట్టు పాఠశాలకు అవసరమైన ఆర్థిక మానవ వనరులను సేకరించి సద్వినియోగం చేయటి కొరకు వేయి ప్రణాళిక ఏది. ఆన్సర్ ఆప్షన్ డి సంస్థాగత ప్రణాళిక. ఆర్థిక మానవ వనరులు సేకరించి సద్వినియోగం చేసే ప్రణాళిక సంస్థాగత ప్రణాళిక. 11వది అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం ఎప్పుడు. ఆన్సర్ ఆప్షన్ సి సెప్టెంబర్ 8. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సెప్టెంబర్ 8. 12వది అంతర్జాతీయ నాటక దినోత్సవం ఎప్పుడు. ఆన్సర్ ఆప్షన్ బి మార్చి 27. అంతర్జాతీయ నాటక దినోత్సవం మార్చి 27. అదే ఆంధ్రాలో నాటకరంగ దినోత్సవం ఏప్రిల్ 16. 13వ బిట్టు విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసే ప్రణాళిక ఏది. ఆన్సర్ ఆప్షన్ ఏ విద్యా ప్రణాళిక. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసే ప్రణాళిక విద్యా ప్రణాళిక. నెక్స్ట్ 14వది విద్యా ప్రక్రియకు పునాది ఏ ప్రణాళిక. ఆన్సర్ ఆప్షన్ సి విద్యా ప్రణాళిక. విద్యా ప్రక్రియకు పునాది విద్యా ప్రణాళిక. 15వది సర్వశాస్త్ర ప్రయోజనం ఆత్మదర్శనం అని చెప్పినది. ఆన్సర్ ఆప్షన్ సి సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వశాస్త్ర ప్రయోజనం ఆత్మదర్శనం అని చెప్పింది సర్వేపల్లి రాధాకృష్ణన్. 16వది ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ అనేది దేని పరిధికి లోబడి అనుసరించవలసినటువంటి విద్యా ప్రణాళికను తయారు చేయాలి. ఆన్సర్ ఆప్షన్ సి ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. దాని యొక్క పరిధికి లోబడే ఈ నిపుణుల కమిటీ అనేది ప్రణాళిక తయారు చేయాలి విద్యా ప్రణాళిక. 17వది ప్రతి పాఠంలో దేని గురించి ప్రాజెక్ట్ పనులను ఇచ్చారు. ఆన్సర్ ఆప్షన్ ఏ భాషాభిరుచి. విద్యార్థుల్లో భాషాభిరుచి పెంపొందించడం కొరకు ప్రతి పాఠంలో ప్రాజెక్ట్ పనులు ఇవ్వడం జరిగింది తెలుగులో. నెక్స్ట్ బిట్ 18వది 1-2 తరగతులకు ప్రణాళిక రచన చేసినప్పుడు ఎన్ని విద్యా ప్రమాణాలు పరిగణలోకి తీసుకోవాలి. ఆన్సర్ ఆప్షన్ ఏ 4. 1-2 తరగతులకు అయితే తెలుగు విద్యా ప్రమాణాలు 4, అదే 3, 4, 5 అయితే 7. 19వది భాషాభివృద్ధికి ఉత్తమ సాధనాలు. ఆన్సర్ ఆప్షన్ సి నిఘంటువులు. భాష అభివృద్ధి పెంచడం కోసం ఉత్తమ సాధనాలు నిఘంటువులు. 20వది లాస్ట్ బిట్ అంశ ప్రణాళిక అని దేనిని అంటారు. ఆన్సర్ ఆప్షన్ బి యూనిట్ ప్లాన్. అంశ ప్రణాళిక అని యూనిట్ ప్లాన్ని పిలుస్తారు. ఇవి ఫ్రెండ్స్ 20 బిట్లు ప్రణాళిక రచన టీఎల్ఎం సంబంధించి తెలుగు మెథడాలజీ టెక్స్ట్ బుక్ ప్లస్ డ్రాఫ్ట్ కాపీ 2 కూడా సెట్ చేసి ఈ 20 బిట్లు తయారు చేయడం జరిగింది. ఇవన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంక నెక్స్ట్ 8th క్లాస్ హిస్టరీ సెమిస్టర్ 1 నుంచి దాదాపుగా 50+ బిట్స్ అయితే అప్లోడ్ చేస్తాను. అవి కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. ఈ రోజుకైతే తెలుగు మెథడాలజీ ప్రణాళిక రచన టీఎల్ఎం మన టైం టేబుల్ ప్రకారం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.